వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ పీపీపీ విధానాలను వెనక్కి తీసుకోవాలని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పోరుకి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేయనని చెప్పినటువంటి నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది మంది పోలీసులను ఈరోజు మోహరింపలేక చేసి విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేస్తూ ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, నారా లోకేష్ గారు మేము మీ క్యాబినెట్లో మినిస్టర్ పోస్టులను అడగడం లేదు, లేదా మీ హెరిటేజ్ కంపెనీ రాష్ట్ర విద్యార్థి లోకానికి రాష్ట్రం అడగడం లేదు. ఏదైతే ఒకళ్ళ పాదయాత్రలో మీరు హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చమని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలని చెప్పారు, కానీ ఇంతవరకు ఏ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 70 రద్దు అన్నారు, 17 నెలలు అవుతా ఉంది, ఎక్కడ రద్దు లేదు. యూనివర్సిటీలో పోస్టులు ఖాళీగా ఉండి విద్యార్థులు కనీసం అక్కడ చేయడం లేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, విద్యార్థి ఉద్యమాన్ని నువ్వు అణచలేవు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాలను కూల్చివేశాయి. కాబట్టి ఏఐఎస్ఎఫ్కి హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ విద్యార్థి పోరుతో నువ్వు కళ్ళు తెరవకపోతే మాత్రం ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్కి హెచ్చరిస్తూ ఉన్నాం, నీ సెక్రటేరియట్ని ముట్టడిస్తామని చెప్పని ఏఐఎస్ఎఫ్కి రాష్ట్రపతిని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు బందెల్ నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, అదేవిధంగా జీవో నెంబర్ 70 రద్దు చేయాలి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేయడమే కాదు, ఈ ఇచ్చినటువంటి హామీలు ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల పక్షాన ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ ఆనాడు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి అధికార ప్రతిపక్షంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యుగాల పాదయాత్రలు చేస్తున్న సందర్భంలో ఈ హామీలను ఇచ్చారు. నేడు ఇచ్చినటువంటి హామీలు ఒకటంటే ఒకటి కూడా హామీ అమలు చేయకుండా గాఢ నిద్రించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎక్కడ గాడిదలు కాస్తున్నామని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఆయన ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖను గాలి కొదిలేసి అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచాలని కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఏఐఎస్ఎఫ్ నాయకత్వాన్ని విజయవాడకు విద్యార్థులారా విజయవాడకు పోరుబాటు పట్టనని చెప్పి విద్యార్థులకు ఈరోజు విజయవాడకు చేరుకున్న తరుణంలో పోలీసులు అడ్డుపెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు అధిక పరిపాలన కొనసాగించినారు. ఎన్నో రోజులు మీ ఆటలు కొనసాగవు. ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఏఐఎస్ఎఫ్ జెండా బట్టి మీ ఇంటికి దారి తెడతారని చెప్పి కూడా పరిష్కరించేంత వరకు ఈ సమస్యలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి వినతిపత్రం ఇద్దామంటే కనీసం పోలీసులు వెళ్ళనివ్వడం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పండి ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు మీరు విద్యారంగ సమస్యల్ని పరిష్కారం చేయలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామంటే ఎప్పుడో ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం, లాటరీ కూటాలకి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఈరోజు విద్యార్థి పోరాట పడితే ఒక సమస్య కూడా పరిష్కరించకుండా ఇదే విద్యాశాఖ శాఖ మంత్రి సిగ్గులేని మంత్రి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.